దేవుడు మనల్ని సిగ్గుపరచడు అనే విషయాలు మనం నేర్చుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం దిగులు పడే పని లేదు, సిగ్గుపడే పని లేదు. ఎందుకంటే కొలస్సీలు 3వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్తున్నారు పౌలు గారు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందిది, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవం ఎక్కడ దాచబడింది? దేవుని యందు దాచబడింది. కాబట్టి మనము జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయంతో ప్రత్యక్షపరచబడుదురు. మహిమతో ఆయన దగ్గర ప్రత్యక్షపరచబడాలి. మనం ఎటువంటి శ్రమ వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా దిగులు పడకుండా దేవుడు మహిమ యొక్క ప్రత్యక్ష మహిమతో ఆయన దగ్గర మనం ఆయనతో మీరును కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడుదురు అనే పౌలు చెప్తున్నాడు. పౌలు మరి ఆ విధంగా సాక్ష్యం ఇచ్చాడు, నేను క్రీస్తుని పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవండి అని చెప్పి. శ్రమైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన ఆయన ప్రేమ నుండి ఎడబాపునా అని చెప్తున్నారు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, ఏదైనా మంచి జరిగితే దేవుడు మంచోడు, లేకపోతే చెడ్డ జరిగితే దేవుడు ఏమి నాకు జవాబులు ఇవ్వట్లేదు అని ఎప్పుడు అనుకుంటారంటే, అటువంటి బాధ ఎందుకు పడతారంటే పరిశుద్ధాత్మ దేవుడు లేనప్పుడు. భూ సంబంధమైన వెతుకుతున్నాడు, ఆత్మ సంబంధమైన వెతకమంటున్నాడు ఆయన. పైన వాటినే మీరు వెతకండి, కానీ భూ సంబంధమైన వాటిని మనసు పెట్టుకుంటే అలాంటి నింద, అవమానాలు, ఓటమి మరి అన్నీ వస్తాయి. కానీ దేవుడు ఎన్నో ఘనకార్యాలు చేశాడనే విషయము మర్చిపోయేలాగా సాతాను చేసి ఆ స్త్రీలను దేవుడు సిగ్గుపరచడు అనే విషయాలు మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు దేవుడు బిడ్డలతో. ఒక్కొక్కసారి అలాగా దిగులు, చింత, వేదన పుట్టిస్తుంటాడు దుష్టుడు పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే. అందుకే అనుక్షణము దేవునితో మనము వాక్యాన్ని మన హృదయంలో నింపుకుంటూ ఉండాలి. పాటల ద్వారా, వాక్యం ద్వారా అలా నింపబడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మలో నింపబడుతున్నప్పుడు అటువంటి దిగులు, శ్రమ అనేవి ఏమి ఉండకుండా మనం నేను క్రీస్తు పోలు నడుస్తున్నాను, మీరు నన్ను పోలు నడవండి అని పౌలు గారు చెప్పినట్లుగా అలాగే మనం నడవగలం. ఎటువంటి శ్రమ అయినా సరే ఎల్లప్పుడూ ఆనందిస్తాము. ఫిలిప్పీ సంఘంతో ఆయన జైల్లో ఉండి మాట్లాడతారు కదా, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుతుంది మిమ్మల్ని ఆనందించండి అని చెప్తున్నప్పుడు. కాబట్టి పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా సరే దాని ఫలితం మనం చూడలేకపోయినా సరే ఈ భూ సంబంధం వెతుకుతున్నప్పుడు అటువంటి వేదన, దుఃఖము కలుగుతుంది. కానీ పైన వాటిని మనం వెతికామనుకోండి, వెతికితే మన జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతామంట. ఎన్ని శ్రమలు అనిపిస్తే ఆ శ్రమల్లోనే నుంచి ఆ శోధన జయించబడి ధన్యుడు అంటాడు. శ్రమల గుండానే మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలని వాక్యం చెప్తుంది. కాబట్టి శోధించబడిన మీదటే మనము సువర్ణంగా మార్చబడుతుంది. నేను ఒక్కడే చేస్తున్నాను అని చాలా మంది బాధపడతాం. కానీ ఒంటరి పోరాటమే మరి విసుగు అనేది వచ్చేస్తుంది. ఒంటరి పోరాటం విసుగు, కోపం వచ్చేస్తుంది. మరి ఆ భారంగా ఉన్నా సరే మరి ఆత్మీయులందరూ కూడా అవమానిస్తుంటారు, అవమానిస్తారు, శరీరాంశాలు కూడా అవమానిస్తారు. కానీ న్యాయాధిపతి అయిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, ఆ నమ్మదగిన దేవుడు, పైన వాటిని వెతికితే ఏం దొరుకుతుందంటే జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు అని చెప్తున్నారు. కాబట్టి రోమ 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అని చెప్తున్నారు. దేవుడు మహిమని, ఆ ప్రత్యక్షత మనకి శాశ్వతంగా ఉండేది. ఆయన ఎదురు మహిమేందు ప్రత్యక్షపడదాము అనే అదే గురి ఎద్దుగా పరిగెట్టడం అంటే ఆ మహిమ కోసం పరిగెట్టాలి.
చాలా మంది ఆ మహిమను నిర్లక్ష్య పెడతారు. అందరికీ ఒకే మహిమ ఉండదు. మహిమ నుండి అధిక మహిమలోకి తీసుకెళ్ళబడతారు. ఎప్పుడు కూడా దేవుని సన్నిధి మనం అనుభవించాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే మనము చక్కగా నడవగలం అనమాట. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. 1వ అధ్యాయం చూద్దాము. మీకోసం చదువుతున్నాను, చూడండి. ఆన్లైన్లో ఉన్న బిడ్డలు, ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలు చూడండి. మనము దేవుల్లో ఉండి మనము దేవుడు సిగ్గుపరిచినవాడు, దేవుని బిడ్డల్ని సిగ్గుపరిచినవాడు అనమాట. ఏ వేదన వచ్చినా, కష్టం వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా సరే సియోను దేవుడు మనల్ని సిగ్గుపరచలేవాడు. కాబట్టి 1వ అధ్యాయం 1, 2, 3 వచనం చూస్తే, పూర్వకాలమందు నానా శ్రమములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసులుగా నియమించిన ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగా మాట చేత సమస్తము నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండేను. అక్కడ మనల్ని కూడా కూర్చోబెడతాడు. అలాంటి మహిమ కావాలని ఆ మహిమ స్వరూపైన దేవుడు మహత్తుగల మాటలచే సమస్తమును మరి నిర్వహిస్తున్నాడు. పాపముల విషయంలో శుద్ధీకరణ చేస్తున్నాడు. మనం సరి చేసుకోవాలి. భూ సంబంధమైన వెతుకుతున్నామా, పరలోక సంబంధమైన వెతుకుతున్నామా, శరీరానుసారంగా మనం బోధ వింటున్నామా, శరీరానుసారంగా ప్రార్థన చేస్తున్నామా, ఆత్మ సంబంధంగా పైన వాటిని వెతికి మరి మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యొక్క దాచబడి ఉన్నది అని అర్థం చేసుకొని మరి ఆయనతో కూడా మహిమ ప్రత్యక్షపరచబడతాము, ఆయన కుడిపార్శ్వలో కూర్చుంటాము అని చెప్పి ఇదిగో హెబ్రీయులు 1:4 ఉంది. యాలేనుగా నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను అని ఇదిగాక నేను ఆయన తండ్రినై యుందును, ఆయన నాకు కుమారుడే ఉండును అని ఆ దూతలతో ఎవరితో నేను ఎప్పుడైనా చెప్పినా. దూతలంటే దేవుని బిడ్డలు, దేవుని సేవకులు, దేవుని పరిచారకులు. అది హెబ్రీయులు 1వ అధ్యాయం మనం చూసాం. ఆ మాట చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాము. హెబ్రీయులు 1వ అధ్యాయం 7వ వచనం, తన దూతల వాయువులుగాను తన సేవకులు అగ్ని జ్వాలగాను చేసుకున్నవాడు తన దూతల గురించి చెప్పుచున్నాడు. తన దూతలు ఎవరు? తన సేవకులైతే అగ్ని జ్వాలగా ఉంటారట, వాయువులుగా ఉంటారంట. అంటే ఎక్కడ దేవుడి పిల్లలు ఎలా ఉన్నారని పైన వాటిని వెతికి దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క మహిమను, దేవుని సన్నిధిని అనుభవిస్తూ అలాగే ఇతరుల విషయంలో బాధ్యత వహిస్తారు. నీతిని, రాజ్యాన్ని వెతుకుతారు. అప్పుడు ఆయన ఏది కావాలంటే అది ఇస్తానంటున్నాడా. అది గొప్ప దేవుడు, శక్తిమంతుడు మనతో ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. కావున భూమి మీద నుండి అవయములను అనగా జాగ్రత్తమును, అపవిత్రతను, కామగతమును, దురాశలు, విగ్రహారాధన, ధనాపేక్షలు చంపివేసుకోమంటాడు. ధనం కావాలి, దేవుని డబ్బు దొంగిలించేస్తారు. అక్రమంగా ఎక్కడ పడతా అక్కడ ఇచ్చేస్తారు. ఎవరు శరీరంగా దీవించబడతా, ఆశీర్వించబడతారు, అంతా కూడా అలా చేస్తారు. కాబట్టి ఈ ధనాపేక్ష ఏంటంటే మళ్ళీ అక్రమాలు కట్టడానికి ఇష్టం ఉండదు. కానీ దేవుని పనులన్నీ అయిపోవాలి, దేవుని రాజ్యానికి వెళ్ళిపోవాలి, అన్ని కుటుంబాలన్నీ బాగుండాలి, భూ సంబంధమైనవి కావాలి. కాబట్టి అపవిత్రతను, కామాకృతను, దురాశలు, విగ్రహారాధన అనే ధనాపేక్షలు మీరు దానికి దూరంగా ఉండండి అంటున్నాడు. కాబట్టి పూర్వము వారి మీద జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటేనే. పూర్వం ఇవన్నీ కూడా మీరు కూడా జీవించారు. కానీ ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోటి బూతులు అని వాటిని అన్నిటినీ మీరు విసర్జించండి అంటున్నాడు ఆయన. ఇలాంటివన్నీ చెప్తూ ఇవన్నీ కూడా చేస్తూ ఈ భూ సంబంధమైన మనుషుల్లాగా అపవిత్రతతో ఉండి అపవిత్రమైన మాటలన్నీ ఆడుతూ మరి దేవుడు నన్ను సిగ్గుపరచనివ్వడు అని అనుకోవడం చాలా తప్పు. ఆయన వాటి మీదకి ఆయన మహిమతో ఉన్నప్పుడు ఆయన నిందలు, అవమానాలు భరిస్తే మరి కొండ మీద ప్రసంగంలో మొత్తం 5వ అధ్యాయం ఉంటుంది కదా, రెండింతల ఆశీర్వాదం.
తేడా చూసుకోవాలి. శరీరానుసారమైన మనుషులుగా ఉన్నామా, ఆత్మానుసారంగా మనం బ్రతుకుతున్నామా, పైన వాటిని వెతుకుతున్నామా, భూ సంబంధమైన వెతుకుతున్నామా, ఏ విధంగా మనకి శోధన వచ్చింది, ఏ విధంగా మనకు కష్టం వచ్చింది అనే విషయాలు మనం గమనించాలి. మరి మోషే గారిని మరి 40 మందిని నడిపించడానికి అగ్నిస్తంభంగా మేఘస్తంభంలో ఉండి ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. ఒకరోజు మాట్లాడుతున్న దేవాలయాన్ని చూడాలనంటే ఆయన వెనక భాగాన్ని చూశాడు, కానీ ఆయన యెహోవా తండ్రిని చూడలేకపోయాడు. కానీ యేసయ్యని మాత్రం దేవుని సన్నిధి మనం అనుభవిస్తున్నప్పుడు యేసయ్యని చూడవచ్చు. ఆయన మనుష్య కుమారుడిగా ఈ భూలోకానికి వచ్చారు కాబట్టి మరి అలాగా మనము చూడగలం. ఎందుకంటే మనము సిద్ధంగా ఉండాలి. మరి చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దేవుడు మరి రాకడ సూచనల కోసం చెప్తున్నారు కదా. ఇప్పుడు భూ సంబంధమైనవే కావాలని మనం కోరుకోకూడదు, మనం సిద్ధపడాలి. మరి ఆయన మహిమేశ్వర్యం ఆయనతో కూడా మనం కూర్చోడానికి, ఆయన జయించు వారిని ఆయన సింహాసనం దగ్గర కూర్చోబెడతాను, తెల్లరాత్రి ఇస్తాను, మరిగైన మన్నాను భుజింపనిస్తాను అని చెప్తున్నారు. కాబట్టి ఆ జయం కోసము ఆ మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళడానికి ఆశపడాలి. మరి అక్కడ ఎందుకంటే అందరికీ ఒకే స్థానం ఉండదు. మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళే పరిస్థితులు ఎంతమంది ఎక్కువ వాక్యాన్ని నేర్చుకొని మరి దేవునితో గడుపుతూ ఉంటారో, వాక్యంతో ఉండి దేవునితో గడుపుతూ ఉంటారో వాళ్ళకి ఎక్కువ మహిమ ఉంటుంది. దేవుని సన్నిధి అనుభవిస్తారు, యేసయ్య స్వరం వింటారు, యేసయ్య మాటలు వింటారు, వాక్యం అర్థమవుతుంది. కాబట్టి అనేక మంది మరి దేవుని సన్నిధి అనుభవించడమే దేవుని యొక్క మహిమ. అది అనుభవించకుండా శరీరానుసారమైన దుఃఖముతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన నెలవు. శరీరానుసారమైన దుఃఖము మరణానికి దారి తీస్తుందని రోమ 8:5-6-7 దేవుడు వాక్యం పక్కన పెట్టేస్తారు. వాళ్ళ వాక్యానికి లోబడనేరలో ఉంది. ఆత్మ సంబంధమైన దుఃఖం ఏం చేస్తుంది? సమాధానము, జీవం ఇస్తుంది, ఆ నిత్య జీవానికి నడిపిస్తుంది. కాబట్టి మహిమల్లో అనేకమైన రకాలున్నాయి. అంటే ఎలాగ మనం ప్రార్థన చేస్తున్నాము, దేవుని సన్నిధి అనుభవించినప్పుడు మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తుంది. ఎక్కువ వాక్యం వింటూ, ఎక్కువ వాక్యం పడుతూ ప్రార్థన చేస్తూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ప్రజల విషయంలో, కుటుంబం విషయంలో బాధ్యతగా, వాళ్ళ ఆత్మ రక్షణ విషయంలో బాధ్యతగా ఉండాలి. ప్రతి రూపాయి, ప్రతి సమయము మనలో ఉన్న శక్తిని మరి దేవుని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, అంటే ఇతరులను రక్షించడానికి, అందరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలి, మతం కులం భేదం లేకుండా అలా వెళ్ళాలని ఆశపడుతున్న వాళ్ళకి మహిమ నుండి అధిక మహిమను దేవుడు ఇస్తారు. ఆ విధంగా ఎందుకు ఇచ్చారంటే, నాకు మరి యెషయా 61వ అధ్యాయంలో ఉంటుంది కదా, 5వ వచనంలో ప్రభు దేవుని యొక్క ఆత్మ, ప్రభు అయిన యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనిలో సువర్తమానం ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాను. ఎప్పుడైతే వైజాగ్ నుండి విజయనగరం నేను ఈ మాటలు పట్టుకొని వచ్చానో, దేవుడు మాట విని వెంటనే దేవుడు నన్ను మహిమ నుండి అధిక మహిమలోనికి తీసుకువెళ్ళి ఆ దర్శనము ప్రకారము, ఆయన పిలుపు ప్రకారము నేను వచ్చినప్పుడు దేవుడు ఆ మహిమ నుండి అధిక మహిమలో ఉండి వేదలకు సువర్తమానం ప్రకటించడానికి దేవుడు నన్ను అభిషేకించాడు. ప్రతిరోజు 3 గంటల నుంచి నేను 6 వరకు ప్రార్థన చేసేదాన్ని. సేవకు ముందు 60 రోజులు, అంటే 2 నెలలు నేను ఏకాంతంలో గడిపి అక్కడ క్యాన్సర్ పేషెంట్, మరి గంసారపాలు పట్టిన ముగ్గురు, మొత్తం 5గురిని మరి ఆ పాస్టర్ గారు అక్కడ అప్పచెప్తే అతను చూడకుండా నేను దేవుడు చూసి దేవుని ఆజ్ఞలు కట్టడలో అనుసరిస్తూ మరి స్తుతి ప్రార్థనలో ఒక 30 మందిని నడిపిస్తూ నా ప్రార్థన నేను చేసుకుంటూ అలాగా మొదటి నీతిని రాజ్యాన్ని వెతికేలా నా దేవుడు చేశాడు. నాకేది కావాలో అది ఇచ్చాడు. అదేంటంటే నా భర్త మరి లైబ్రరీలో మరి నాశనం అయిపోయాడు. నిజంగా లైబ్రరీలు ఎలా ఉంటారో, ఎలా నాశనం అయిపోతారు అన్ని అలవాట్లతో, అలా విగ్రహాలలో ఉన్న మనిషిని దేవుడు విడిపించి నడిపించారు. ఈ పని ఎవరు చేశారంటే దేవునికి లోబడినప్పుడు,
ఆ వాక్యాన్ని హృదయమంతా నింపుకున్నప్పుడు యథార్థంగా ఉండి పరిచర్య, మరి ఇతరుల కోసం కూడా ప్రార్థన చేసి ఎలా ప్రార్థన చేయాలని అక్కడ పాస్టర్ ఒక 5 వీళ్ళు అప్పచెప్పినప్పుడు వాళ్ళకి కూడా విడుదల వచ్చేలాగా దేవుడే అక్కడ ఆ మహిమను నాకు ఇచ్చి, ఆ కృపావరాలు ఇచ్చి, ఆ ప్రేమను ఇచ్చి, ఆ ఆత్మీయ ఫలాన్ని ఇచ్చి దేవుడు నడిపించుకొని వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఈ జొన్నగుడిలోని ఇంగ్లాపల్లో మరి సాక్షిగా వాళ్ళ సర్టిఫికెట్లు, వాళ్ళ స్కానింగ్లు, వాళ్ళ ఎక్స్రేలు అవన్నీ తీసుకొచ్చి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. అలా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు, బూదిగంతంలో సాక్షులుగా ఉంటారు అన్నారు. అలా సాక్షిగా దేవుడు ఇచ్చారు. దాన్ని మహిమ నుండి అధిక మహిమలోని దేవుడు ఆ విధంగా తీసుకెళ్తారు. పైన వాటిని వెతికినప్పుడు, ఫస్ట్ పైన వాటిని వెతికినప్పుడు భూ సంబంధమైన నీకు పర్లోక తండ్రికి తెలుసు నీకు ఏది కావాలని ఇచ్చారు. మరి వాళ్ళు ఆ రక్షణను కాపాడుకోవడము వాళ్ళ బాధ్యత. అంతేగాని వాళ్ళు చనిపోయే వరకు వాళ్ళు అక్కడ పరిగెత్తారు కదా. ఇప్పుడు టీచర్ ఉంటారు, పాఠాలు నేర్పిస్తారు, థియరీ ప్రాక్టికల్ 2 నేర్పించి మార్కులు వేస్తారు, వాళ్ళు ఒక మనుషులుగా తయారు చేస్తారు. కానీ వాళ్ళకి ఉద్యోగం రావాలంటే వాళ్ళ లైఫ్ అంతా వెనకాతల టీచర్లు పరిగెడతారు కదా, లెక్చరర్లు పరిగెడతారా? వాళ్ళ బాధ్యత అది. వాళ్ళ మట్టుకాలు నిలబడాలి కదా. మంచి చెడులు అన్నీ నేర్పించి అంత జ్ఞానం అంతా ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చి నీకు చక్కగా పంపించినప్పుడు మరి ఏ ఉద్యోగంలో నువ్వు జాయిన్ అవ్వాలో, ఎక్కడ జాయిన్ అవ్వాలో అవన్నీ నువ్వు చూసుకోవాలి. అంతేగాని నీ చచ్చిపోయే వరకు నీ అంతా ఆడుకొని ఉంటారు కదా. అలాగే చాలా అనేకమైన ఆత్మలు 8 పరిచర్యల్లో కూడా 8 దగ్గర పరిచర్య దేవుడు లేబర్ ఏరియాలో అప్పచెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా మరి వాక్యం వినడానికి దేవుడు అవకాశం ఇచ్చారు వాళ్ళకి. మరి చూస్తే వాళ్ళు మహిమలు అధిక మహిమలో ఉంటారు. లేకపోతే మహిమలో కొన్ని రకాలు ఉన్నాయి, అంటే స్టేజ్లు ఉన్నాయి. అవి 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఉంటాయి. అవి నక్షత్రాలకు ఒక మహిమ, సూర్యుడికి ఒక మహిమ ఉన్నదని అక్కడ ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ మహిమలో అంటే ఆ స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్లో వచ్చారు, థర్డ్ క్లాస్లో పాస్ అయ్యారు, ఇలా ఉంటుంది కదా. అలాగా ఉంటుంది. కాబట్టి మరి మనం ఏ స్టేజ్లో ఉన్నాము అది మనము ఆలోచించాలి. అలాగా. కాబట్టి దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడుతుంది. మొదటి నుండి ఆది నుండి కూడా ఆ ఆత్మ ఉన్నది. అది ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. అలాగే 1 కొరింథీ 2:11లో 1 కొరింథీ 2:11లో ఒక మనుషుల సంగతులు అతనితో ఉన్న మనుషాత్మకి కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియదు, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలియదు అని చెప్తున్నారు. కాబట్టి ఇందులో స్టేజ్లో ఆత్మలు కూడా మనుషాత్మ, లౌకికాత్మ, మరి అపవిత్రాత్మ, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ మహిమలు వేరు. అది భూ సంబంధమైన ఉన్నాయి, దేవుని సంబంధమైన ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మనము గమనించగలిగి ఉండాలి. అలాగే యోబు గ్రంథంలో 33వ అధ్యాయంలో చూడండి, యోబు గారు చెప్తున్నారు. 33వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను మీకోసం. యోబు 33:4. దేవుని ఆత్మ నన్ను సృజించను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. చూడండి, దేవుని యొక్క దేవుని ఆత్మ నన్ను సృజించను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చాను. ఆయన శ్వాస జీవం ఇచ్చింది. మరి ఆ దేవుని ఆత్మ మరి మనిషిని సృజించిందని యోబు గారు ఇక్కడ సాక్ష్యం ఇస్తాడు. మరి ఏ ఆత్మలు అనేవి ఇక్కడ దేవుని యొక్క ఆత్మ ఎలా ఉంటుందో అది మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క మహిమలోనికి మనం ఎలాగా ఉండాలి అని చూస్తున్నాం. అలాగే దేవుడు
కానీ నీ భూమి వెలలో ఎంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపరచుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించను అని పేతురు అననీయాని అడుగుతున్నాడు. అమ్మిన పిమ్మట అది నీ వశము ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీ మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి అని చెప్తున్నారు అక్కడ అపోస్తుల కార్యము 5:3-4 ఇప్పుడు అబద్ధం ఆడేది అక్కడ దేవుని ఆత్మ ఉన్న పిల్లలే వెంటనే అబద్ధం ఆడేలాగా అపవిత్ర ఆత్మ ఏలుబడి చేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నప్పుడు మరి రోజు పొందుకోకపోతే, రోజు దేవునితో కలవకపోతే దుష్ట ఆత్మ కూడా ఏలుబడి చేస్తూ ఉంటుంది. అలాగే మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 చూద్దాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరుచున్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు. పరిశుద్ధాత్మ మనం ఎప్పుడైతే మనం రోజు కూడా వాక్యం ద్వారా దేవుని సన్నిధి అనుభవిస్తూ, అంటే అది మహిమ అన్నమాట. ఆ మహిమలతో మనము నింపబడుతున్నప్పుడు దేవుని స్వరం వినగలము. వింటూ ఎలా ఉంటే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరుచున్నాడు ఆయన. ప్రతి విషయాలు కూడా ఏదైనా సమస్య కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన బయలుపరుస్తుంటాడు. ప్రార్థనకి జవాబు వస్తుంటుంది. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మంలో కూడా పరిశోధిస్తున్నాడు. ఒక మనుషుల సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవునాత్మక కానీ మరి ఎవరికి తెలియవు. ఎప్పుడైతే మనం దేవునితో గడుపుతామో ఆ మహిమను మనం కోల్పోకుండా దేవుని దగ్గర నుంచి మనము వచ్చిన ఆత్మ ఏంటి, ఏ ఆత్మతో మనం ఉన్నాము అని అర్థమవుతుంది అనమాట. కాబట్టి అలాగే కింద వచ్చిన 12 కదా కూడా దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటే మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద వచ్చే ఆత్మను మనం పొంది ఉన్నాము అంటున్నాము. దేవుని యొక్క ఆత్మ మనం పొందుకున్నామని కూడా తెలుస్తుంది. లౌకిక ఆత్మ ఏంటో అనేది కూడా తెలుస్తుంది. ఆ లౌకిక ఆత్మ ఉన్నప్పుడు శరీరానుసారమైన దుఃఖముతో ప్రార్థనలు మానేసి ఆత్మ సంబంధమైన దుఃఖం వస్తుంది. అది రక్షణాత్మైన మారు మనసును కలుగు చేస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఎలా మనం ప్రార్థన చేస్తాం, ఎలాగ మనము ఆ దేవుడు మనల్ని సిగ్గుపరచనివ్వడు అని అంటే మనకు దేవుని ఆత్మతో దేవుని చిత్తానుసారమైన దుఃఖము రక్షణాత్మైన మారు మనసు కలుగు చేస్తుంది. అటువంటి దుఃఖమే రావాలి. అప్పుడు దేవుడు మనల్ని సిగ్గుపరచనివ్వడు అనమాట. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. ఇదే మనం బోధిస్తాం. మన శరీరానుసారమైన విషయాలు మనం బోధించము. మన దేవుడు ఏ సంగతులు చెప్పారో అవే బోధించండి, అప్పుడు సదాకాలము మీకు నేను ఉంటాను అని మత్తయి 28:20 చెప్తున్నారు. కాబట్టి ఆ సంగతులు దేవుడు ఏ సంగతులు చెప్పారో అవే మనం బోధించినప్పుడు ఎంత పోరాటం వచ్చినా, ఎంత ఒంటరితనం వచ్చినా, ఎంత అది జైలు లేకుండా ఉన్నా దేవుడు చేస్తాడు. అటువంటి నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ మనలో అప్పుడు ఉంటుంది అన్నమాట. అలాగే హెబ్రీయులకు రాసిన కీర్తన 139 కీర్తన చూద్దాము. అక్కడ ఏంటంటే ఆత్మ అక్కడ కూడా ఒక ఆత్మ ఉన్నది. చూద్దాము 139 కీర్తన. చూడండి, మీకోసం చదువుతున్నాడు. 139 కీర్తన 7-8 చూడండి. మరి చదవండి, మరి రాసుకోండి చక్కగా. మరి ఆ వాక్యం పట్టుకొని మనం సరి చేసుకుంటూ ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి. అప్పుడు దేవుని స్వరము వినగలము, దేవుని వాక్యము ప్రకారము నడవగలము. నీ ఆత్మీయత్తుడు నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశం ఎక్కినను అక్కడను ఉన్నావు,
నేను పాతాళమందు పండుకొనను, నువ్వు అక్కడను ఉన్నావు అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. చూడండి దేవుని ఆత్మ ఎలాగా సంచరిస్తూ ఉంటుందో, ఎలా మనల్ని ఎక్కడున్నా సరే మనల్ని చూస్తూ ఉంటుంది. మరి దేవుడు ఆ విధంగా మనం ప్రేమిస్తున్నాడు. కాబట్టి అలాగే హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో, హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో, అందులో సువర్ణ ధూపార్తియు అంతకును బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసములు ఉండేను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రి, చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండేను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కిరీములుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. దేవుని సన్నిధి ఉన్న ప్లేస్ చూడండి ఎలా ఉన్నదో. దేవుని మహిమ కరుణాపీఠము ఎలా ఉందో చూడండి. దేవుని సన్నిధి అలాగా అనుభవించినప్పుడు అహరోను కర్ర ఎలాగైతే చిగురించిందో మన జీవితాలు కూడా అలా చిగురిస్తాయి. అహరోను వంశం వారే తప్ప ఇంకెవ్వరు కూడా యాజకులుగా ఉండడానికి లేదు అని మోషే గారితో యెహోవా దేవుడు మాట్లాడతారు. కాబట్టి దేవుని సన్నిధిలో నిలబడే భాగ్యము ఎవరిది అని చెప్పి జకర్యా 3వ అధ్యాయం 7వ వచనంలో మరి మనం నిన్న చదువుకున్నాము. మన ఆదివారము ఆ సన్నిధి నిలిచే భాగ్యము మనకు ఉండాలి. అదే దేవుని మహిమ అన్నమాట. మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు ఆ విధంగా తీసుకెళ్తారు. అలాగే ఎప్పుడు ఇవన్నీ తెలుస్తాయంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో యోహాను గారు రాస్తారు. 17వ అధ్యాయం 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. దేవుని ఈ విధంగా మనము ఎరిగి ఉండాలి. ఆయన మహిమల గురించి, ఆయన సన్నిధిని గురించి మనము ఎరిగి ఉండాలి. అలా ఎరిగి ఉన్నప్పుడు మనం దేని గురించి చింతపడకూడదు. ప్రార్థన విజ్ఞాపనతో ప్రతి విన్నపాన్ని దేవునికి తెలియజేయండి అని చెప్తున్నారు. అటువంటి విశ్వాసము, నిరీక్షణ అనేది దేవుడు మనకి ఇచ్చారు. అలా మనం సిద్ధపడాలి. ఎందుకంటే మొత్తం 24వ అధ్యాయంలో మరి దేవుడు మాట్లాడుతున్నారు. అంచె దినాల్లో మనం ఉన్నాం కాబట్టి దాని రాకడ సూచనలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. మొత్తం 24వ అధ్యాయము 32, 33 వచనాల్లో అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొని, అంజూరపు కొమ్మ లేతదే చిగురించినట్లును వసంతకాలం ఇక సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుతూ చూచినప్పుడు ఆయన సమీపముగానే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకొనడి. ఆయన ద్వారము దగ్గరే ఉన్నారు కాబట్టి మరి మన అమెరికా నుండి తెచ్చిన పెయ్య మరి యెరూషలేము దేవాలయం కట్టడానికి అది బలిగా అర్పించబడింది. కాబట్టి ఇటువంటి దేవుడు ద్వారం దగ్గరే ఉన్నాడంటే మనము సిద్ధపడాలి. భూ సంబంధమైన వెతకకుండా దేవుని యొక్క మహిమను పొందుకోవడానికి పైన వాటిని వెతికినప్పుడు ఆయన మహిమను పొందుకుంటాము. ఆయన ప్రత్యక్షతలో మనము కూడా మహిమతో ఉంటామని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని యొక్క ఆత్మను మనము పొందుకోగలగాలి అని చెప్పి ఆ ఆత్మ నిత్యుడైనాడు అని చెప్పబడుతుంది. ఎక్కడంటే హెబ్రీలు 9:14 ఆత్మ సృష్టికర్తలో క్రియాశీలకుడిగా ఉన్నాడు అని ఆదికాండము 1:2 ఆ జలము పైన అల్లాడుతుందని ఉంది. అయ్యోబు గ్రంథంలో మరి 26:13 కీర్తన 104:30 కూడా అటువంటి మాటే ఉంది. చూద్దాము. కీర్తనలు 104 అధ్యాయం
కీర్తన 104వ అధ్యాయంలో మీకోసం చదువుతున్నాను చూడండి. ఎందుకంటే దేవుని ఆత్మ, దేవుని సన్నిధి ఏ విధంగా ఉంటుంది. జలములో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు, వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను రెండు తనకు పరిచారములుగాను అని చేసుకుని ఉన్నాడు. భూమి ఎన్నటికీ కదలకుండినట్లు ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరచాడు. కాబట్టి ఆయన జలములలో ఆయన తన గదుల దూలములు వేసి ఉన్నాడు. జలములంటే దేవుని ఆత్మ. కాబట్టి ఆ విధంగా దేవుడు భూమిని స్థిరపరిచాడు. పరిచారకులు అగ్ని జ్వాలగా పెట్టారు. ఆ టైము, ఆ వ్యాలిడిటీ అవన్నీ గతించిపోయే టైం వచ్చేస్తుంది. కాబట్టి దాని మీద అగాధ జలములని వస్త్రం వలె కప్పితివి, కొండలకు పైగా నీళ్లు నిలిచాను, నీవి గద్దింపగానే అవి పారిపోయాను, నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాను. నువ్వు వాటిని నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములెక్కును, పల్లములకు దిగను, అవి మరలి వచ్చి భూమిని తప్పక ఉండినట్లు అవి దాటి లేని సరిహద్దులు నీవు వాటిని నియమించింది. ఇప్పుడు సరిహద్దులు దాటకుండా దేవుడు చేశాడు. సముద్రంనైనా, కొండలైనా, పర్వతాలైనా, అడ్డు పర్వతాలైనా, ఏవైనా సరే ప్రతి దానికి కూడా సరిహద్దులు దేవుడు పెట్టున్నాడు. కాబట్టి దేవుడు ఆశ్చర్యాలు ఉన్నాం కాబట్టి అలాంటివన్నీ కూడా ఆ దేవుడు ఎప్పుడైతే ఆ భూమి విషయంలో ఆ వ్యాలిడిటీ అయిపోతుంది, ఆ సృష్టికర్త అనే దేవుడు ఆ సృష్టి యొక్క పరిస్థితులన్నీ కూడా కొత్త ఆకాశము పాతవి గతించవి, ఇదిగో కొత్తవాయినని పాతవి అనే కొత్త ఆకాశము కొత్త భూమి గతించిపోయింది, మహా వేండ్రముతో లైవ్ అయిపోయింది అని చెప్పే వాక్యం మనం చెప్తున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకముందే మనం పైన వాటినే వెతకాలి. దేవుడు మనల్ని సిగ్గుపరచనివ్వకుండా ఆయన మహిమైశ్వర్యంలో మనము అనే దినము కూడా దేవుని ఆరాధిస్తూ మరి దేవునికి ఇష్టంగా మనము వాక్యాన్ని వింటూ వాక్య ప్రకారం నడుస్తున్నామా లేదా అని సరి చేసుకుంటూ దేవుని రాజ్యంలో ప్రవేశించాలని దేవుడు మాట్లాడుతున్నారు. అలాగే అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనంలో కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే ప్రత్యేకిస్తున్నాడు. కొంతమందిని పని అనేది అప్పచెప్పారు. మనకి ఏ పని అయితే అప్పచెప్పారో ఆ విషయాలు మనం జాగ్రత్తగా తండ్రి చిత్తాన్ని అంటే ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళికని నెరవేర్చే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మను దేవేంద్ర అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకి ఏ పని చెప్పారో అది నమ్మకంగా మనం చెయ్యాలి. అలా చేసి జాగ్రత్తగా సిద్ధపడాలని దేవుడు ఎటువంటి శ్రమ వచ్చినా సరే మనం తట్టుకోవడానికి దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గరే మోకరించే మనుషులు వెనకాల వెళ్ళకుండా మరి దేవుని సన్నిధి అనుభవించమని చెప్తున్నారు. కాబట్టి అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 2వ వచనంలో కూడా వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. కాబట్టి కొంతమందిని ప్రత్యేకించాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిని అనుభవిస్తారో ఆ రోజు పౌలు గారు బర్నబాను సౌలుని పిలిచి మరి అలాగా ప్రత్యేకించారు. దేవుడు అలా ప్రత్యేకించారు. ప్రభువుని సేవించి ఉపవాసం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, నేను బర్నబాను సౌలును పిలిచి పని కొరకు వారిని నేను ప్రత్యేకపరచుడని మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. అక్కడ అంతగా వారు ఉపవాసముని ప్రార్థన చేసి వారి మీద చేతులిచ్చిరి. వారిని అలాగ దేవుని యొక్క పని కోసము పంపించారు. ఆ పనులు ఏంటంటే ఎఫెసీ 4:13 ఉంటుంది. పరిశుద్ధులు సంపూర్ణలు అవ్వాలంటే, క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి జరగాలంటే సువార్థికులుగా, ప్రవక్తలుగా, ఉపదేశకులుగా, కాపరులుగా, బోధకులుగా దేవుడు నియమించి సంఘక్షేమము
దేశం క్షేమంగా ఉండాలి, సంపూర్ణులుగా ఉండాలి. మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు తీసుకెళ్ళడానికి దేవుడు ఇష్టపడి ఈ మాటలు చెప్తున్నారు. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించడు కాక ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ, అభిషక్తుడా, నీ కృపగల నామంలో, నీ మహిమగల నామంలో అయ్యా మీరే అధ్యక్షత వహించి మీరే మాట్లాడుతున్నందుకు, మీరే నడిపించినందుకు నాయనా అయ్యా నా తండ్రి సియోను దేవుడు మరి దేవుడు బిడ్డలను సిగ్గుపరచునివ్వడని అయ్యా మీరు మాట్లాడేది ప్రభా. పైన వాటినే వెతుకుతామయ్యా. అయ్యా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా ప్రభు అయ్యా నీ చిత్తానుసారమైన జీవితాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేయడానికి, దేవుడు సన్నిధి అనుభవించడానికి మీరు ఆయన ప్రతి ఒక్కరికి నాయన చేతుల ప్రతి ఒక్క బిడ్డలు కూడా అట్టి విధంగా దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయ్యా నీ కోసం జీవించడానికి ఈ లోకము శాశ్వతము కాదు కాబట్టి నాయన మీరు ద్వారం దగ్గరే ఉన్నారు కాబట్టి అంచె దినాల ప్రభు ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది కాబట్టి నాయన మరి యుద్ధాలు కూడా జరుగుతున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి తండ్రి. అయ్యా మీరే అధ్యక్షులు వహించండి, నడిపించండి నాయన. మమ్మల్ని నీ ఆజ్ఞగా పెట్టుకుని నడిపించండి ప్రభు. ప్రతి నిమిషం కూడా అయ్యా నా తండ్రి నాయన అయ్యా నీ మాటలు నాయన మేము ధ్యానించడానికి అయ్యా మీరు ఇచ్చిన పని నమ్మకంగా మేము చేయడానికి మీరు సహాయం దయచేస్తున్నందుకు, ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులు మీరు వేసినామో లాయపరుస్తున్నందుకు నాయన నీ అభిషేకంతో ప్రతి ఒక్క బిడ్డని మీరు నింపుతున్నందుకు వేసినామో నీ మహిమతో నాయన మీరు నింపుతున్నారు దేవానికి స్తోత్రాలు. నీ అభిషేకంతో ప్రతి ఒక్క బిడ్డని నింపుతున్నారని స్తోత్రాలు. అయా నాయన తండ్రి ఎల్లప్పుడూ ఆనందించడానికి అయా దేవాన్ని సిగ్గుపరచనివ్వాలి నా తండ్రి. ఒక నిరీక్షణ, ఒక విశ్వాసంతో ప్రభు అయా నీ ఎదురు అయా కడబూర మ్రోగినప్పుడు మేము ఆ స్వరం వినడానికి నన్ను జ్ఞానేంద్రియాలతో మేము సిద్ధపడడానికి మీరు సహాయం చేసి నడిపిస్తున్నందుకు, యుగాలు మీతో ఉండడానికి నేను కృప చూపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ సాక్షిగా నేను మరి అయా మరలా మేము నిలబడ్డానికి సహాయం చేస్తున్నాను. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ విత్తబడ్డ వాక్యం నూరంగా ఫలింపు దయచేస్తున్నందుకు యేసయ్య పరిశుద్ధ నామములో అట్టి కృపను అట్టి మహిమని ఇచ్చినందుకు అయా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము ప్రతి ఒక్క బిడ్డకి కూడా నాయన రక్షణలో ఆయన ఎదుగుతున్న బిడ్డలకి ప్రభా అయా నాయన ఇంకను అయా మీరు నడిపించి ఆయన మరి నాయన నీవెవరు తెలియకుండా బిడ్డలకి మీరే అయా ప్రత్యక్షపరచి అయా ప్రతి ఒక్కరిని కూడా అట్టి విధంగా దీవించి సదాకాలము అయా తోడైంది నడిపించును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. దేవుడికి అనేక కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను.